అందరూ ధన్యుడు. ఆమేన్. స్తోత్రం. దేవుడు ధన్యుడిగా దేవుడు మార్చి ఉన్నారు. దేవుడు ఆ కొద్దిగా చూస్తే చాలయ్యా, వీళ్ళు దేవుడు విడుదల చేయబోతున్నారు. అందరూ చెప్తామని అందరూ చేతులు బైబిల్ కొద్దిగా పక్కనే పెట్టుకొని మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాను. చేతులు పైకి ఎత్తండి బ్రదర్స్, చేతులు పైకి ఎత్తండి బ్రదర్స్. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. ఒక బ్రదర్ ఉన్నారు, ఈజ్ నేమ్ సురేష్. ఆయన పేరు సురేష్. కుటుంబం గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతో బాధల్లో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. మీకు ఒక ఇంటికాడ స్తోత్రం, ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడున్న ఆ బాధ, పోరాటం, ఆ స్తోత్రం, శ్రమలు ఇక ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దేవుడు మార్చబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్. హూ ఇస్ దట్ నేమ్? ఎవరు ఆ బ్రదర్? సురేష్ గారు. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. ప్లీజ్ ముందుకు వస్తే బాగుంటుంది. షాకర్రా బాబా బాబా. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. మీ ద్వారా గొప్ప సాక్ష్యమును దేవుడు ఏర్పరచున్నారు. హల్లెలూయా. నేను చెప్పున్నా అన్ని కరెక్టేనా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది నాకు సొంతమా? దేవుడు స్తోత్రం. ఆయన చెప్పి బయలుపరచలేదు, దేవుడు చెప్పారు, పేరు చెప్పి పిలిచారు. హల్లెలూయా. నేను కానీ మిమ్మల్ని దేవుడు పిలవబోతున్నారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామా? ఒక ఇల్లు కడుతున్నారు బ్రదర్, కంప్లీట్ కాలేకపోతున్నారు. ఎంతో ఒక పోరాటం. కట్టినప్పటి నుంచి మీ భార్యకి, కట్టినప్పటి నుంచి మీ పిల్లలకి మారి మారి రోగాలు, బంధకాలు వస్తుంది. పోరాట పడుతున్న, వ్యాధి అయిపోతున్నారు, రోగానికి గురి అవుతున్నారు. ఆ బ్రదర్ దయచేసి మీకు చేతులు కుడి చేయి పైకి ఎత్తండి. ఈ సంవత్సరం మీరు దీవించబడబోతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుగా రండి బ్రదర్. షాకా బాబా ఖాదా రీ బాబా బాబా. అట్లాంటి బ్రదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుగా రండి. ఇల్లు కట్టి సగంలో అయిపోయింది, కంప్లీట్ చేయలేకపోతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. మీ కుటుంబమును దేవుడు కట్టబోతున్నారు. నా కుటుంబం విడిపోయినట్లున్నది బ్రదర్, చాలా బాధల్లో ఉన్నాను. అయ్యో నేను కలిసి జీవిస్తానా నాకు తెలియట్లేదు, ఏదో ఒక పొరపాటు జరిగిపోయిందని వేదనతో ఉన్నారు. యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, God will join again, build again your family. Thank you Jesus. Hallelujah. అట్లాంటి వారు ముందుకు రండి బ్రదర్, చిక్కుపడకండి బ్రదర్. దేవుడు మీ తోడు ఉంటారు. మీకు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హల్లెలూయా. ఈ ఎడచెయ్యి ఒక రకంగా వేదనతో అక్కడక్కడ అప్పుడప్పుడు నొప్పిలతో బాధపడుతున్నారు. ఎడచెయ్యి, ఎడకాలు పని చేయలేకపోతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నిలబడండి బ్రదర్. సురేష్ గారు నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. అట్లాంటి బ్రదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దేవుడు బయలుపరుస్తున్నారు. ఎడచెయ్యి, ఎడకాలు చాలా నొప్పిలతో బాధపడుతున్నారు. ప్లీజ్ ముందుకు రండి. దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు క్షణం మిమ్మల్ని బాగు చేయబోతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హల్లెలూయా. రిషంబర హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటాము. దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని బాగు చేయబోతున్నారు. హల్లెలూయా. ఒక బ్రదర్ ఉన్నారు, నా స్తోత్రం పెళ్లి అయిపోతుంది, ఫిక్స్ అవ్వట్లేదు, ఎన్నో చూస్తున్నా ఆటంకాలు పడుతుంది బ్రదర్. దేవుడు ఈ సంవత్సరం నాకు చేస్తారు నమ్మకంతో ఉన్నానని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. ఈ సంవత్సరం స్తోత్రం 4 నెలల లోపల మీకు అద్భుతమైన స్తోత్రం హల్లెలూయా పెళ్లి జరగబోతుంది. ఆమేన్. థాంక్ యూ జీసస్. అలాంటి బ్రదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు రండి. యేసు మిమ్మల్ని హల్లెలూయా ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నారు. ఓ రబా షతర బాబా 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 బాబా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఇప్పుడే ఒక విడుదల కలుగును గాక. ఓ దేవుడి యొక్క గొడిగస్తం మీ మీద ఉన్నది. మిమ్మల్ని దేవుడు తాకుతున్నారు బ్రదర్. గాడ్ విల్ మూవ్. ఏడండి, ఏడిచిన వాళ్ళు
ఓ హల్లెలూయా, బిగ్గరగా ఏడిచి ప్రార్థన చేయండి. యేసు నన్ను ఒకసారి తాకండి ప్రభు, నేను విడిచిపెట్టాల్సిన పావులు విడిచిపెట్టాలయ్యా, నేను వదలవలసినది వదలాలయ్యా, నన్ను తాకండి అయ్యా. యేసు నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా, పవిత్రపరచండి ప్రభువా, మీరు తప్ప నాకు ఎవరు లేరయ్యా. హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా నా ఆశ్రయమా ఆరాధన నీకే, నా బలమా నా ఆశ్రయమా ఆరాధన నీకే, రాజాని భవనములో దైవలు వెచిందును, యేసు రాజాని భవనములో దైవలు వెచిందును. చాలా నడునొప్పి, సమ్టైమ్ నడునొప్పి, అప్పుడప్పుడు స్తోత్రం హల్లెలూయా, కడుపులో ఏదో తిప్పినట్లున్నది బ్రదర్, నాకు ఒక విడుదల కావాలి అని ఒక సోదరు ఉన్నారు. మోకాలు నొప్పి, నడునొప్పి, కడుపులో కూడా ఒక రకంగా నొప్పులతో బాధపడుతున్నారు. ఈరోజు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. వితౌట్ ఆపరేషన్ దేవుడు మిమ్మల్ని హీల్ చేయబోతున్నారు. హూ ఇస్ దట్ బ్రదర్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ చేతులు పైకెత్తి ముందుకు రండి. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. ఆ మోకాలు నొప్పి సమ్టైమ్ ఎప్పుడు కాదండి, అప్పుడప్పుడు మిమ్మల్ని బాధపడుతుంది. ఈ రోజు నుండి అది మారిపోతుంది. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. ఇంకా చాలా సమస్యలతో రోగముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. చేతులు పైకెత్తిన వారు అందరూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. అందరిని పేరు పెట్టి పిలవడానికి సమయం లేదు. మీ కొరకు కన్నీరు కాచి నేను ప్రార్థన చేయబోతున్నాను. చెయ్యి పైకెత్తిన అందరూ రండి. హల్లెలూయా. చేతులు పైకెత్తిన అందరూ రండి. యేసు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. యేసు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. రాజా అని చెప్పండి. యేసు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. ఎవరు అటు చూడకండి బ్రదర్, ఎవరు అటు చూడకండి. యేసును మాత్రం చూడండి. యేసువే ఒక్కసారి నన్ను చూడండి అయ్యా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆదరించావు, కూర్చుంటున్నా లేచి ఉంటున్నా, కూర్చి ఉంటున్నా లేచి ఉంటున్నా, మారుగా తిరిగి ఉన్నావు రాజా, మారుగా తిరిగి ఉన్నావు, చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా.
చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు అది దేవుడు తీసివేయబోతున్నారు. మీ నమ్మకంతో రండి, దేవుడు అద్భుతం చేస్తారు. బాగుగా తిరిగి ఉన్నావు, బాగుగా తిరిగి ఉన్నావు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి పైన దేవునికి కుడి హస్తం చాపండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా మీరు తాకండి అయ్యా, పరిశుద్ధుడా మీరు తాకండి అయ్యా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడినా అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడవయ్యా. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చున్నారయ్యా. వాళ్ళకి ఏదో ఒక సమస్యలు ఉన్నదయ్యా. అక్రమ ప్రాబ్లం ఉన్నదయ్యా, వీసా ప్రాబ్లం ఉన్నది రాజా. కుటుంబంలో ఎన్నో అప్పులు బాధలు ఉన్నదయ్యా, కుటుంబ సమస్యలు ఉన్నదయ్యా. ఏదో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన్నారయ్యా. గుండెలు ఎంతో బాధలతో కన్నీరుగా వచ్చిన్నారు తండ్రి. రాజా ఒక్కసారి తాకండి అయ్యా. రోగ శక్తి నుండి విడుదల దయచేయండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే దిగి వచ్చి స్వస్థపరచును గాక. యేసు నామములో ఒక శక్తి ఇప్పుడే దిగి వచ్చును గాక. ఓ శిరస్సు నుంచి పాద వరకు ప్రతి ఒక్క కిడ్నీ, హార్ట్, లివర్, కంటి చూపు, మెదడు, ఐమోల్, నరాల మండలం, ఎముకల మండలం, రక్త మండలం ప్రతి ఒక్క అవయవాల్ని తాకండి, స్వస్థపరచండి. విడుదల దయచేయండి ప్రభు. మీ గొప్ప నామం మాత్రం మహిమపడాలయ్యా. ఇప్పుడే అగ్ని జ్వాల దిగి వచ్చును గాక, విడుదల దిగి వచ్చును గాక. కుటుంబంలో కట్టడని నాశనం అయిపోవును గాక. ఏదైనా విడిచిపెట్టాలని ఆశపడుతున్నారో, కోరుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో అదన్నీ యేసు నామములో విడిచిపెట్టబడును గాక. తీర్మానం మీ సన్నిధిలో నెరవేర్చబడును గాక. మీరు అలా చేయబోతానికి స్తోత్రాలయ్యా. నడిపించండి అయ్యా. వాళ్ళకున్న మోకాలు నొప్పి, వాళ్ళకున్న తల నొప్పులు, వాళ్ళకున్న హల్లెలూయ, వాళ్ళకున్న నడు నొప్పి యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో మారిపోవును గాక. అద్భుతమైన కార్యం చేయండి ప్రభువా. ఒక అద్భుతమైన కార్యం చేయండి రాజా. పరిశుద్ధాత్మలో మీరు మాట్లాడండి ప్రభువా. హల్లెలూయ. എല്ലാ విధ రోగమున్న భాగంలో మీ కుడి చేయించుకోండి బ్రదర్స్. రోగమున్న ఎక్కడెక్కడ రోగం ఉందో అక్కడ మీ కుడి చేయించుకోండి. హల్లెలూయా. ఫ్యామిలీ ప్రాబ్లం, కోర్టు ప్రాబ్లం అంటే అయితే చేతులు పైకి ఎత్తుకోండి. ఇప్పుడు దేవుడు స్వస్థపరచబోతున్నారు. రాష కుటుంబం విడుదల చేయబోతున్నారు. ఇప్పుడే ఎక్కడెక్కడ చేతులు నుంచి ఉన్నారు అక్కడే హల్లెలూయా మా కొరకు హల్లెలూయా మేకలు కొట్టబడిన హస్తం ఇప్పుడే చాపి స్వస్థత కలగాక. విడుదల దయచేయండి ప్రభువా. స్వస్థత దయచేయండి. ఇప్పుడు అద్భుతం చేయండి. ఆశ్చర్యమైన కార్యం చేయండి. ఇప్పుడే చేతులు పైకెత్తిన ప్రతి ఒక్క సమస్యలు యేసు నామములో, ఇండియాలో ప్రాబ్లం యేసు నామములో, కుటుంబంలో సాతాన్ వెంటాడుతున్న శక్తులు, మాంత్రిక శక్తులు, శతపర శక్తులు సగనములు యేసు నామములో
కలుగును గాక, విడుదల కలుగును గాక, సమస్యల నుంచి విడుదల కలుగును గాక, కోర్టు కేసు పోలీస్ కేసు మారిపోవును గాక, ఆశ్చర్యమైన కార్యం జరుగును గాక. ఈ స్తంభానికి ఈ సంఘానికి ఒక స్తంభంగా నిలబెట్టండి ప్రభువా, సాక్షిగా నిలబెట్టండి. విడిపించినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం. రెండు చేతులు పైకి ఎత్తి 7 మార్లు దేవుడా నన్ను విడిపించినందుకు స్తోత్రం, కార్యం సఫలం చేసినందుకు స్తోత్రం చెప్తామా? స్తోత్రం స్తోత్రం రాజా, యేసువే స్తోత్రం. చెప్పండి, వందనాలు 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 రాజా, నా సమస్యల నుంచి విడిపించినందుకు వందనాలు, విడిపించినందుకు స్తోత్రం, ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు స్తోత్రం. ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన నమ్ముతున్నాము రాజా, నమ్ముతున్నాము రాజా, నమ్ముతున్నాము రాజా. హల్లెలూయా హల్లెలూయా. నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో, నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో. దైవమా నమ్మదైన దైవమా, నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో. అందరూ స్టేజ్ మీద దేవుడు పిలువబడిన వ్యక్తులందరూ కన్ను తెరిచి నా వైపు చూడండి. నేను తాకలేదు, యేసు మిమ్మల్ని తాకి ఉన్నారు, యేసు మిమ్మల్ని స్వస్థపరుచున్నారు. I am not healer, I am not deliver. స్తోత్రం. Jesus is deliver, Jesus is healer, Jesus is hallelujah. స్తోత్రం. టచ్ యు. దేవుడు మిమ్మల్ని తాకారు, స్వస్థపరిచారు, విడిపించారు అని నమ్మకంతో దేవుడు నన్ను స్వస్థపరిచారని చెప్పిన వారు, నా పేరు పెట్టి పిలిచారని చెప్పిన వారు, నాకున్న ప్రాబ్లం మారి నేను నమ్ముతున్న వారు, విశ్వాసించిన వారు ఒక్క మాట దేవుడి కొరకు సాక్షిగా చెప్పండి. ప్లీజ్ కంపారు. రండి రండి రండి, అందరు కనుతరచి నా వైపు చూడండి, అందరు కనుతరవండి. మీ కొరకు నేను ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థపరిచారు. ఏంటంటే సమస్య ఉద్యోగం అయితే లేదు, నాకు లేదు, మా సహోదరుడు శ్రీనివాసుడు అన్న వ్యక్తికి లేదు, మా ఇద్దరికి లేదు. పాస్టర్ గారు అన్నట్టుగా అది 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. ఆ ఉద్యోగం సమస్య వల్ల ఇంటికాడ కూడా కొంచెం ప్రాబ్లం అనేది జరుగుతున్నది. మేము ఇక్కడి నుంచి పంపిస్తేనే వాళ్ళు కూడా ఇంటికాడ ఏదైనా చేయగలిగేది. ఇక్కడి నుంచి మేము పంపించకపోతే వాళ్ళు కూడా కొంచెం కష్టపడి ఆ సమస్యతో కూడా కొంచెం మేము ఉన్నాము. అది నా మనసులో ఉన్నది, ఈయన బయట చెప్పారు. ఫస్ట్ నా పేరు రావడం అనేది అది చేసిన దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం అది. అందుని బట్టి నేను దేవుడి చూపించుకున్నాను. వీళ్ళని తొందరలో కూడా మేము ఉద్యోగంలో కూడా స్థిరపడాలి. మనందరం ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు పేరు పెట్టి పిలిచి బయలుపరిచిన దేవుడు విడిపించలేకపోతారా? విడిపిస్తారు. ఏమే ప్రియ బ్రదర్ సురేష్ గారు కొరకు మీ పేరు పెట్టి పిలిచారు. సిస్టర్కు అలాగే బ్రదర్కు ఎవరెవరు స్తోత్రం జాబ్ లేక ఉన్నారని ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళ సహోదరులకు యేసు నామములో జాబ్ వచ్చునుగాక. దేవుడు చెప్తున్నారు, ఒక ఉన్నతమైన మీరు అనుకున్నది కంటే మంచి ప్లేసులు దేవుడు నుంచి మిమ్మల్ని ఇదే సంఘంలో సాక్షిగా నిలబెట్టబోతున్నారు. మీరు అలా చేయడానికి స్తోత్రాలు. ఆశీర్వదించండి, మంచి హెల్త్ ఇవ్వండి ప్రభువా, కాపాడని రక్షించండి, అందరూ మేనేజర్ కాలంలో దయ చూపించండి. యేసయ్య నామములో ఆమేన్ ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామమున ప్రశంస. ఇంకా స్వస్థత పొందడం చెప్పండి. ఒక పెద్ద అమ్మాయికి సంబంధం వచ్చింది. చాలా మంది చెడగొట్టేశారు, గోల్డ్ సంబంధాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజునే నిశ్చితార్థం జరిగింది. 4వ నెల 11వ తేదీ మీకు పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఎంతో ఆనందపడి వచ్చింది. అద్భుతమైన కార్యం. దేవుడు ఎంతో మంచి సంబంధం చెడగొట్టేశారు. యేసువ నమ్ముకున్నాం, యేసువ ఫోటో ఉంది, ఫోటో తీసామని కూడా సైతాన్ని బాధ పెట్టారు. ఇంట్లో మంచిది యేసువ ఫోటో పెట్టానని వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. గోల్డ్ మంది మంచి మంచి జాబ్లో కూడా వెళ్ళిపోయారు. అది నేను మొన్న దేవుడు మంచి కార్యం చేశాను. 4వ తారీఖున పెళ్ళి దేవుడు మంచి సంబంధం తీసుకొచ్చారు. పోరాటం అన్ని తీశారు. దాని కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడా అది మహిమకరంగా మంగళంగా ఆ హిందీ మ్యారేజ్ నడిపించండి ప్రభువా. ప్రియపడిన అందరూ రావాలయ్యా, ఘనంగా జరగాలి రాజా, మహిమపడాలి రాజా. నేను కన్నీరంతా స్తోత్ర పిల్లల మ్యారేజ్ చూసినప్పుడు నాట్యముగా మారడానికి సహాయం చేయండి యేసయ్య నామములో. ఆమేన్ ఆమేన్. ఇంకా రండి బ్రదర్, ఒక్కొక్క మాట తొందరగా.
ఆమె ఈ సైడ్ వేదన మనందరూ ప్రార్థన చేస్తే యేసు నామములో స్వస్థత కలుగును గాక. బి హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద లార్డ్. దేవుడు స్వస్థపరిచినందుకు స్తోత్రం చేస్తా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి ఒక మాట ఓకే చెప్పండి, వాళ్ళందరూ కూర్చోండి. ఓకే ఇప్పుడు ఎలా ఉందయ్యా? దేవుడు స్వస్థత ఇచ్చారు. ఈ కిడ్నీ నొప్పి నుంచి విడుదల ఇచ్చినందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దీర్ఘాయుష స్వస్థత విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. యేసయ్య నామములో ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఒక మాట స్వస్థత పొందిన వారు దేవుడు నేను చాలా కాలం నుండి హృదయ వేదనతో నలిగిపోతున్నాను. సమస్య దేవుడు తీర్చాలని ఆమేన్. దేవుడా అలా చేసినందుకు స్తోత్రం. యేసయ్య నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి అయ్యా. సరే, దేవుడా స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో బి హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. எல்லா విధ పక్షపాత దురాత్మ క్రియలు యేసు నామములో in the name of Jesus be healed in the name of the Lord. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే రెండు చేతులు పైకి ఎత్తండి, కూర్చోండి అయ్యా. హల్లెలూయా ఆమేన్. లేవండి అయ్యా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. కొంచెం ఫ్రీగా ఉందయ్యా. దేవుని దీర్ఘాయుష్ ఇవ్వండి, స్వస్థత ఇవ్వండి, నిత్యమైన అద్భుతమైన సాక్షిగా నిలబెట్టండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ. చెప్పండి. చక్కెర గ్యాస్ ఇప్పుడు ఎలా ఉంది? ఆమేన్. యేసు నామములో ఇప్పుడు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాకు అనారోగ్య సమస్యలు ప్లస్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నాకు ఈ ప్రార్థన భరోసా కలిగింది. ఆమేన్. మనందరం చేతులు చాపుతామండి. దేవుడా మీ కుమారుని దేవుడా మీరు బలపరిచినందుకు స్తోత్రం. మీకు అసాధ్యమైన లోకంలో ఏమీ లేదు రాజా. మంచి ఆరోగ్యం, స్వస్థత, విడుదల దయచేయండి ప్రభువా. కుటుంబంలో అద్భుతం చేయండి ప్రభువా. ఎలా విధ నీరసమని తీసివేయండి ప్రభువా. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆయన భార్య బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి కాపాడండి. కృప లోపల భద్రపరచండి. యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరిని దేవుడు స్వస్థపరిచినందుకు